ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. పౌలు ఫిలిప్పీలకి రాస్తూ 3వ అధ్యాయంలో క్రీస్తుని సంపాదించుకోవాలని, క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును పొందుకోవాలని, క్రీస్తు ఇచ్చేటువంటి నీతిని పొందుకోవాలని, క్రీస్తు యొక్క మరణానుభవములో పాలు పొందటం అంటే ఏంటి, క్రీస్తుతో పాటు శ్రమపడ్డం అంటే ఏంటి, క్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క బలము యొక్క శక్తి ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని, ఒక రకంగా క్రీస్తుని ఇంకా సన్నిహితంగా తెలుసుకోవాలని, తన జీవితంలో ఏవేవి లాభకరములు అనుకున్నాడో వాటన్నిటినీ నష్టముగా పెంటగా ఎంచుకున్నాను అని చెప్తా ఉన్నాడు. 8వ దినము సున్నతి పొందటం కావచ్చు, ఇశ్రాయేలు వంశస్థుడై ఉండొచ్చు, బెంజమిన్ గోత్రంలో చెందినవాడై ఉండొచ్చు, హెబ్రీ సంతానపు వాడై ఉండొచ్చు, ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తి కలిగి ధర్మశాస్త్రం వలన పొందిన నీతి విషయంలో అనింద్యుడిగా, మరి పరిసయుడుగా, ఈ రకంగా ఏవైతే లాభాలు అని అనుకున్నాడో వాటన్నిటినీ నష్టముగా పెంటగా ఎంచుకున్నాను అని చెప్తా ఉన్నాడు. ఈరోజు క్రీస్తుని సంపాదించుకోవడం కొరకు, లేక క్రీస్తుతో సహవాసం చేయడానికి, క్రీస్తు యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండడానికి, పొందుకోవడానికి నేను మన జీవితాల్లో వేటిని నష్టాలుగా ఎంచుకోగలుగుతున్నాం? మన సమయాలు, మన ఘనతలు, మన పేరు ప్రతిష్టలు, మన ఐశ్వర్యాలు, వీటన్నిటినీ కొన్నిసార్లు పక్కన పెట్టాల్సి వస్తుంది. మరి వాటిని నష్టముగా ఎంచుకోవాల్సి వస్తుంది. మన జీవితంలో క్రీస్తుని సంపాదించుకోవడానికి వేటిని కోల్పోవడానికి ఇష్టపడతా ఉన్నాం. ఆయన ఒక పొలాన్ని కొనడానికి అందులో ఎంతో ఒక ట్రెజర్, ఒక ఐశ్వర్యం దాగి ఉన్నప్పుడు తనకున్నవన్నీ అమ్ముకొని ఆ ఐశ్వర్యము కలిగినటువంటి ఆ పొలాన్ని ఎట్లయితే కొనుక్కున్నాడో, పిల్లరా, దేవుణ్ణి సంపాదించుకోవడానికి, దేవుడే అన్నిటికంటే విలువైన శ్రేష్టమైనటువంటిది దేవుని కలిగి ఉండడమే అని నేను గ్రహిస్తే, మరి వేరే వాటికి మనము ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చి వాటిని హెచ్చించి మన జీవితాల్లో దేవునితో గడిపే సమయాలను, దేవుణ్ణి పొందుకునే సమయాలను మనము ఎట్లా పోగొట్టుకుంటున్నాం? ఒకసారి ఆలోచిద్దాం.